స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 47వ భాగం. శ్వేతద్వీప వైకుంఠం 7వ భాగం. ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి కామాక్షి రూపంలో ప్రవేశించి ఉంగరాన్ని తీసుకుని వెళ్ళిపోయిందో ఆ విషయాన్ని పూజ గదిలో ఉన్నటువంటి విష్ణుమూర్తి గ్రహించేశాడు. కాస్త తొందరపాటుతో శ్రీహరి, భక్త నువ్వు వెళ్ళి తీసుకురా. మా కాముడు తెస్తుందిలేండి స్వామి, ఆవిడ తెస్తుందన్న నమ్మకం నాకు లేదు. నువ్వు వెళ్ళి తీసుకురా భక్త. స్వామి, ఉంగరం ఇచ్చేస్తే మీరు వైకుంఠానికి చక్కాబోతారు. మీరున్న కాసేపు తనివి తీరా మీ దివ్యమంగళ స్వరూపాన్ని చూసుకొనివ్వండి ప్రభు. అలాగే ముందు నువ్వు వెళ్ళి ఆ ఉంగరాన్ని తీసుకురావయ్యా. తర్వాత అబ్బా అరకాసు ఉంగరం కోసం అన్నిసార్లు అడుగుతారేమిటి స్వామి? భక్త, అది అరకాసు కాదు, కాసు. నాకు తెలుసు. పోనీ కాసు. గడ్డపాట్లు కొట్టుకుపోతూ ఉంటే ఏదో పుల్లాకులు ఎగిడిపోతోందని బాధపడ్డట్టుంది మీ వ్యవహారం. కాసు ఉంగరం కోసం శ్రీహరి అసహనంగా తనలో ఆ ఉంగరం గురించి ఎన్ని గొడవలైపోతున్నాయో నీకేం తెలుసయ్యా అనుకుంటూ పైకి, భక్త దొంగతనం చేసింది చాలక నన్నే దబాయిస్తావా? అయ్యయ్యో, నేను దొంగను కాదు స్వామి, మీ భక్తుణ్ణి. అయ్యో, మన భక్తుడు దరిద్రంలో ఉన్నాడే అని బాధ లేకుండా నన్ను దొంగ అంటారా? ఆహా, మరి నీ దరిద్రం తీర్చుకునేందుకు ఏ కిరీటాన్నో కౌస్తభాన్నో తీసుకోవచ్చుగా, ఆ ఉంగరాన్ని ఎందుకు తీసుకున్నావయ్యా అనేసరికి భక్తుడు నవ్వి, అవన్నీ గిల్టు నగలు స్వామి, కవరింగ్ సరుకు. అసలు సిసలైన బంగారం ఆభరణాలు కొట్టేసి నకిలీ సరుకు మీకు అలంకరించారు. ఈ ఉంగరం ఏదో కొత్తగా వచ్చినట్టుంది, అంచేత అదొక్కటే సరైన బంగారం. శ్రీహరి, నాకున్న బంగారు ఆభరణం అదొక్కటే అని తెలిసి కూడా దాన్ని నువ్వు దొంగిలించడం సమంజసమా అనేసరికి భక్తుడు, అదిగో అలా అంటేనే నేను భరించలేకపోతున్నాను స్వామి. ఆ మాటకొస్తే ద్వాపరంలో కృష్ణ అవతారం ఎత్తినప్పుడు తమరు కూడా వెన్నముద్దలు దొంగిలించారు కదా, మరి మీరు కూడా దొంగేనా? శ్రీహరి, కాదంటే కుదురుతుందా? ఎప్పటికీ నన్ను వెన్నెల దొంగని, నవనీత చోరుడని పిలుస్తూనే ఉన్నారుగా. తప్పు చేసుకున్నాక తప్పించుకోవడం నా వల్లే కాదు. కానీ ఈ సత్యాన్ని మీరు గుర్తించడం లేదు. గుర్తించినా గుర్తించనట్టు నటిస్తున్నారు. ఉదాహరణకి నీ విషయమే తీసుకో. దొంగిలించటం వల్ల పాపకోపంలో పడిపోతావని నీకు తెలిసినా నా ఉంగరాన్ని నాకివ్వడానికి కాలయాపన చేస్తున్నావు. ఇచ్చేస్తాను మహాప్రభో. ఎంత వివరంగా చెప్పాక కూడా ఇవ్వకుండా ఉంటానా? క్షణం ఆగండి. వచ్చావు కాముడు, నీ మొహం మంట. ఆ ఉంగరం తీసుకురమ్మని చెప్పి ఎంతసేపు అయిందే, పట్రావే అంటూ లేచి గబగబా ఆమె పడగదిలో ప్రవేశించి నలుమూలలా చూసి ఆమె కనబడకపోవడంతో మళ్ళీ గబగబా స్వామివారున్న పూజ గదిలోకి వచ్చి భక్తుడు, మహాప్రభో, నా వెర్రిబాగుల పెళ్ళాం పెత్తనానికి పోయినట్టుంది. ఎక్కడికి పోతుందిలండి? దానికి తెల్లారేపటికి కాఫీ కావాలి. బహుశా కాఫీ పడి అప్పు చేయడం కోసం పక్కింటికి పోయి ఉంటుంది. క్షణం ఆగండి, చటుక్కున పీల్చుకొస్తాను అంటూ మళ్ళీ గబగబా వెళ్ళిపోయాడు. స్వామివారు అలా చూస్తూ ఉండిపోయారు. తర్వాత సీను మార్వాడి కొట్టు, అంటే పాతవి లేకపోతే కొత్తవైన వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పు ఇచ్చే కొట్టు అనమాట. ఆ మార్వాడి 1000 రూపాయలు ఓ రసీదు కామాక్షి చేతిలో పెట్టి, సేటు డబ్బు జాగ్రత్తమ్మా అన్నాడు. కామాక్షి రూపంలో ఉన్న జ్యేష్ఠాదేవి, అప్పు చేసింది దాచుకోవడానికి కాదయ్యా సేటు, బియ్యం పప్పు ఉప్పు కొనుక్కోవాలి. నువ్వు ఆ ఉంగరాన్ని జాగ్రత్త చేయి ముందు అంది. సేట అలాగేనమ్మా
అంటూ ఉంగరం ప్లాస్టిక్ కాగితంలో చుట్టి గుడ్డ సంచిలో పెట్టి ఎనపెట్టులో పెట్టి తాళం వేశాడు. ఇది జరుగుతుండగా కామాక్షి డబ్బులు ఎక్కెట్టుకుంటూ వెళ్ళిపోగా ఆమెను ఆవహించిన జ్యేష్ఠాదేవి కంటికి కనపడిన రూపంలో అక్కడే ఉండిపోయి ఆ సేటు వ్యవహారం అంతా చూసింది. ఆ సేటు ఇనపెట్టి మీద అంటించి ఉన్న లక్ష్మీదేవి ఫోటోను చూసి పకపక నవ్వుతూ ఆ రసీదును చింపి మొక్కలు చేస్తూ జ్యేష్ఠాదేవి, లక్ష్మి చూశావా, సకల సంపదల్ని ఇవ్వగల నీ ఉంగరాన్ని సేట్ ఇనపెట్లో బంధించాను. అంతేకాదు నీ సొత్తుకి నిన్నే కాపలాగా పెట్టాను. నీ మహిమాన్వితమైన ఉంగరాన్ని నిరుపయోగం చేశాను. నువ్వు కానీ నీ భర్త శ్రీహరి కానీ దాన్ని బయటికి తీసుకురాలేరు అంటూ నవ్వుతోంది. అది చూసి ఇనపెట్టి మీదున్న లక్ష్మీదేవి ఫోటోలో లక్ష్మీదేవి ఆవహించింది. లక్ష్మీదేవి జీవం పోసుకుని కోపంగా, ఉక్రోషంగా, పౌరుషంగా, ఉడుకుమోత్తనంగా ఎగశ్వాస దిగశ్వాసతో ముక్కుపుటాలు ఎగరేస్తూ కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తోంది. మిక్ చేస్తే భక్తుడి ఇంట్లో భగవంతుడి గదిలో లక్ష్మీదేవి క్రోధంతో చూసే చూపులకి శ్రీహరి త్రుళ్ళిపడ్డాడు. ఒక్క ఉదుటం లేచి కర్తవ్యం తోచిన వానివలే పచార్లు చేస్తూ ఉన్నాడు విష్ణుమూర్తి. భక్తుడు తన ఇంటి ముందు రోడ్డు మీద చిందులు తొక్కుతూ, ఈ పీనుగ పక్కింట్లోనూ లేదు, ఎదురింట్లోనూ లేదు, పొద్దున్నే చెప్పా పెట్టకుండా ఎక్కడికి పోయిందో ఏమిటో, లోపల సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నా ఆరాధ్య దైవం, ఆ మహానుభావుణ్ణి వెయిటింగ్లో పెట్టేశాను, రాణి చెప్తాను, దాని కాళ్ళు చేతులు విరగొట్టి గుళ్ళో తంపా చేస్తాను అంటూ చిందులు తొక్కుతూ ఉండగా ఎదురుగా రిక్షాలో కామాక్షి వస్తోంది. అది చూసి భక్తుడు, అదే మహారాణిలా రిక్షాలో వస్తోంది అంటూ ఎదురుగా పరిగెత్తుకెళ్ళి రిక్షా ఆఫ్ చేసి, ఏమేవ్ ముందు ఆ ఉంగరం ఇలా అయ్యి అన్నాడు. కామాక్షి, ఇంకెక్కడ ఉంగరం అండి, దాన్ని తాకట్టు పెట్టి ఇదిగో ఈ బియ్యం పప్పు ఉప్పు కొన్నాను. భక్తుడు, చెప్పినుగా ఎంత పని చేసావే, ఇప్పుడు నేనేం చేయను దేవుడోయ్, స్వామి స్వామి అంటూ ఇంట్లోకి పెరిగెట్టి దేవుడి గదిలో ప్రవేశించి తలంచుకుని నేరస్తుళ్ళ, భక్తుడు, క్షమించండి మహాప్రభో, పొరపాటు జరిగిపోయింది. నా తెలివి తక్కువ పెళ్ళం తన ఉంగరాన్ని తాకట్టు పెట్టిందిట. నేను ఎలాగోలా విడిపించి ఇచ్చేస్తాను, ఒక్క వారం రోజులు గడివిప్పించండి మహాప్రభో అని చేతులు జోడించాడు. శ్రీహరి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతూ, వారమా అంటూ అంతర్ధానమయ్యారు. స్వామి స్వామి అంటూ కనిపించని స్వామి కోసం భక్తుడు అటు ఇటు తిరుగుతూ వెతుక్కుంటున్నాడు. సశేషం. మిగతా కథ రేపు మనం చేస్తాం. నమస్తే.